గోదావరి మహాపుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది రాకుండా రాత్రి వేళల్లోనూ పుణ్యస్నానం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇతరత్ర ఏర్పాట్లు సదుపాయాలపైన శ్రద్ధ పెట్టింది. నేటి సాయంత్రానికి ఘాట్ల వద్ద పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈసారి గోదావరి పుష్కరాలకు 3-4 కోట్ల మంది పుణ్యస్నానం చేసేందుకు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురంలోని పుష్కర ఘాట్లకు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. సాధారణంగా తెల్లవారుజామున 3-4 గంటలకు ప్రారంభమయ్యే పుష్కర స్నానాలను రాత్రి 9 గంటలకు ఆపేవారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి నిరంతర పుష్కర స్నానాల కోసం ఘాట్లలో 24 గంటలు విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు. 3 షిఫ్టుల్లో పనిచేసేలా తగినంత మందిని నియమిస్తున్నారు. నవ్యాంధ్రలో గోదావరి నదికి జరుగుతున్న తొలి పుష్కరాలను కుంభమేళా తరహాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా పనులు పూర్తి కావచ్చాయి. కొన్ని ఘాట్లలో టైల్స్ వేయడం మిగిలి ఉంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా ఈ పనులు ఆగాయి. నేటి సాయంత్రానికి అన్ని ఘాట్లలో పనులు పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, వసతితో పాటు వారికి అవసరమైన భోజన ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖలు దృష్టి సారించాయి. రాజమండ్రిలో 2 లక్షలు, కొవ్వూరులో 60,000, నర్సాపురంలో 15,000 మందికి నిత్యం వసతి కల్పించేలా తాత్కాలిక షెడ్లు సిద్ధం చేశారు. విలాసవంతమైన వసతి కావాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఏసీ గదులను అందుబాటులో ఉంచుతున్నారు. పుష్కర ఘాట్లలో రద్దీ వివరాలను ఎప్పటికప్పుడు యాత్రికులకు తెలిపేలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. వృద్ధులకు, వికలాంగులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచారు. జల్లు స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.